నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. ఉపాధి హామీ పథకంపై కొత్త నిబంధనలు వద్దు పాన్గల్లో నిరసన. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, పాత చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో మంగళవారం నిరసనలు జరిగాయి. తెల్లరాళ్లపల్లి తండా, రేముద్దుల, పాన్గల్ గ్రామాల్లో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కూలీలు, గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యా నాయక్ మాట్లాడుతూ, కొత్త నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పనులకు కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు ఇవ్వాలని నిర్ణయించారని, దీన్ని క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోతున్నాయని ఆరోపించారు. పాత చట్టం ప్రకారం కేంద్రం 90%, రాష్ట్రం 10% నిధులు ఇచ్చి ప్రతి కుటుంబానికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు వెంటనే ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. అమలు చేయాలని చెప్పేసి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మరి వ్యవసాయ కూలీలు, మన ఉపాధి కూలీలు, తర్వాత వివిధ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో మనం ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని మరి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ చట్టాన్ని వేరే వేషంగా కుదించడానికి అనేక రకాల ప్రయత్నం అనేటువంటి జరిగింది. వీరితో పాటు ఈరోజు వికాస్ భారత్ గ్యారెంటీ పవర్ రోజ్గార్ అని ఆండారని చెప్పేసి పేరుతో ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ యొక్క పథకాన్ని వేరే చేయడానికి ప్రభుత్వం అనేటువంటిది చాలా వేగంగా పూనుకుంటుంది. దానికి ఈ యొక్క పేరుని మనం వ్యతిరేకిస్తూ మనం ఉపాధి హామీ చట్టంలో అప్పుడు ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గ్రామీణ ప్రాంతంలో కూలీలు తమ కడుపుని నింపుకోవడానికి కనీసం అవసరమైనట్టుగా మూడు పూటలు తిండి కావాలంటే కనీసం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలు ఇక్కడ పనిచేసేటట్టు కూలసలు పోకుండా ఇక్కడనే గ్రామీణ ప్రాంతంలో ఉండేటట్టుగా వామపక్షాలు పెద్ద ఎత్తునంగా పోరాడి మరి గవర్నమెంట్లో తెచ్చుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. ఆ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఇప్పటికీ మనం 300 కాదు, మినిమం 600 నుంచి 800 రూపాయలు దినసరి కూలీ ఇవ్వాలని, ఆ చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి మనం ఈరోజు ఈ యొక్క కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మనం ఇక్కడ గ్రామ కార్యదర్శికి మరి వినతి పత్రం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ చట్టాన్ని మనం రక్షించకపోతే రాబోయే కాలాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలు ఇలా కూలీలు దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రాంతాల్లో కూడా కూలీ లేదు. గ్రామాల్లో చేసుకుందామంటే ఆ కూలీ కూడా పోయే పరిస్థితి ఉంది. అనేక ఆప్షన్ పేరుతో ఈ పేరుతో ఆ పేరుతో తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది ఈరోజు చేస్తున్నాం. దానికి మనం ఈ యొక్క ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ మరి ఈ విధంగా పాత పద్ధతులనే ఈ చట్టాన్ని అమలుంచాలని చెప్పేసి, పాత పద్ధతులు ఏ రకంగా ఉందో ఆ రకంగా అమలు చేయాలని చెప్పేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం తీసుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీని పకడ్బందీగా ఈ చట్టాన్ని అమలు పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి దినసరి కూలి కూడా కావాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అంశాన్ని కూడా అన్ని గ్రామ పంచాయతీలు ఇస్తూ ఇక్కడ మనం గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి ఈ యొక్క వినతి పత్రం కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇవి ఇన్నింటికి కూడా ప్రభుత్వమే దీన్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.